We are going to Miami. Hey guys, Guys, welcome to our channel హడావిడి హౌస్. I have ఇక్కడ లాజిక్ ఉండదు. touching Unandu. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. Thank you, subscribe our channel. Hi guys, we are going to. Where are we going? Miami. అలా మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట. మేము ఎంత ఎర్లీగా వచ్చినా కూడా టీఎస్ఏ చెక్, సెక్యూరిటీ చెక్ చాలా పెద్ద లైన్స్ ఉన్నాయి. యాజ్ యూ ఆల్ నో, ఈ మధ్య ఎందుకో ఎయిర్పోర్ట్లో చాలా పెద్ద లైన్స్ ఉంటున్నాయి. సో మాకు ఆల్మోస్ట్ ఒక 45 minutes పట్టింది టీఎస్ఏ చెక్ అవ్వడానికి. టీఎస్ఏ చెక్ అయ్యాక ఇట్లా గేట్ దగ్గరకు వచ్చినాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేయకుండా డంకిన్ డోనట్స్లో క్రిసాన్ తీసుకున్నాము. క్రిసాన్ తీసుకొని వీటికి హ్యాష్ బ్రౌన్స్ తీసుకున్నాము. అది ఇక్కడ తినిపిస్తుంటే వాళ్ళ డాడీ వద్దు వద్దు అంటున్నాడు హాయిగాడు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ ఫ్లైట్. కానీ ఏమైందంటే మా ఫ్లైట్ డిలే అయింది, 1 hour డిలే అయింది. ఇట్ వాజ్ మా ఫ్లైట్ అసలు 8:30కి ఉండాలి, అది 9:30కి పుష్ చేశారు. సో మేము దిగడం లేట్ దిగామన్నమాట. ఇప్పుడే బోర్డింగ్ స్టార్ట్ అయింది, మేము లోపలికి వెళ్తున్నాము. వై వాజ్ ఎక్సైటెడ్ ఏరోప్లేన్ ఎక్కడానికి. Where are we going? Miami. Good job. High five. Miami సాంగ్ పాడు. Miami. Miami. Are we going on a cruise? Miami. Are we going on a boat? క్లోజ్ అవుతుంది. Are you excited? So No. excited? ఏం చేస్తావు బోట్లో? Yo, position. Row airport చేస్తావా? Did you buckle up? Good job. వాయ్ కూడా సీట్ ఇప్పుడు. వావ్, వాట్ ఆర్ యు గోయింగ్? Stop. Where are you going? అడుగు. Where are we going? వాయు రావాలి, వెయిట్ అని చెప్పు. డాడీ చెప్పు, డాడీ ఎరోప్లేన్ వెళ్ళిపోతుంది, వాయు రాలేదు. మనం ఈ ఏరోప్లేన్ లో ఉన్నాం కదా, ఇది కూడా పోతుంది. ఓకే, ఇది పోతుందా? ఇది కూడా ఎట్లా పోతుంది అని చెప్పిన ఇంతకుముందు ఏరోప్లేన్ వాయు ఎట్లా పోతుంది చెప్పు, చూపి ఇక్కడ. బోట్ ఎట్లా పోతుంది? పోతుందా? ఈయనే పోతుంది. ఎవరు చెప్పింది? రో 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 ఇవ్వటి ఇట్లా చేయాలి. ఇట్లా రో 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 crocodile, don't forget to like no.
చేస్తున్నావు వాయు? అరే మీట్ జ్యూస్ చేస్తున్నావా? ఇంత మీటా? స్టీవర్సా? అరే వాయు నాకు ఎప్పుడు చేయడం రాదే. ఫ్రైయా? అబ్బో హోల్ చేయి దాన్ని, ఇలా హోల్ చేయి. ఫ్రై కాలేదు ఇంకా. రేపు బొండైంది రోయ్. అమ్మమ్మ పొగ్గు చేసి అది కాదమ్మా, పక్కదే సాసెస్ వేయి. దన్న అయిపోయింది. ఎన్ని ఎత్తవు దాంట్లో, వాడి కాట్ అవుతుంది. ముందే మాడింది అది. ఒరే టేస్ట్ బ్యాడ్ అన్నాడు ఇంద్రా వాయు వాడు నిన్ను. టేస్ట్ బ్యాడ్ అన్నాడు ఏంది వాయు? మళ్ళీ చెయ్యి. ఎందుకు బ్యాడ్ అంటాడు చూద్దాం. మళ్ళీ చెయ్యి. బ్యాడ్ అన్నాడే, బాగాలేదంట. మళ్ళీ చేయను చేయి వాయు. పనాన్న ఎత్తవేంద్ర రే, పనాన్న ఎత్తురా దాంట్లో ఆరెంజ్. అట్లా చేయొద్దు, మెల్లగా. డాడా మటన్ కొట్లు పని చేసిండు, ఎట్లా నరకాలో చూపిస్తాడు చూడు. ఫ్రై చేయాలి, ఫ్రై. మంచి కష్టం ఉంది అట్లా ఫోల్డ్ చేయడం. నైస్ అంట. ఏదో సాస్ వేస్తున్నాడు, కప్పు చేస్తున్నాడు. వాయువి ల్యాండెడ్. అలా మయామిలో ల్యాండ్ అయిపోయి మయామి పోర్ట్కి వచ్చేసామన్నమాట వెంటనే. అలా మయామి పోర్ట్ నుంచి మేము క్రూజ్లోకి ఎంటర్ అవుతున్నాము. క్రూజ్లో ఎంటర్ అవ్వే ముందు మన పాస్పోర్ట్స్ చెక్ చేస్తారు అండ్ వీసా చెక్ చేస్తారు. బహమాస్కి వెళ్ళడానికి మనకేం స్పెషల్ వీసా అవసరం లేదు. లైక్ ఆన్ అరైవల్ వీసా కూడా ఏం అక్కర్లేదు. వ్యాలిడ్ యూఎస్ వీసా ఉన్నా సరిపోతుంది మనకి బహమాస్కి వెళ్ళడానికి. సో ముందు క్రూజ్లోకి వెళ్ళే ముందు మన దగ్గర వ్యాలిడ్ వీసా ఉందా లేదా అని చూస్తారు. మేము H1 H4s కాబట్టి మా వీసాస్ చెక్ చేసి 6 months వ్యాలిడిటీ ఉందా చూసి క్రూజ్లోకి పంపించారన్నమాట. సో ఇది ఎంట్రన్స్. ఈ క్రూజ్కి ఒక 18 decks ఉంటాయి. మనకి మాత్రం 4 నుంచి 18 decks వరకే యాక్సెస్ ఉంటుంది. దానిపైన యాక్సెస్ ఉండదు, దాని కింద 4 నుంచి కింద యాక్సెస్ ఉండదు, 16 నుంచి పైన 2 floors యాక్సెస్ ఉంటుంది అనమాట. ఓన్లీ 4 to 16 డెక్సే మనకి యాక్సెస్ ఉంటుంది. దాంట్లోనే మనకి అన్ని షాప్స్, స్విమ్మింగ్ పూల్స్, రైడ్స్, ఫుడ్, మన
సూట్స్, రూమ్స్ అన్నీ ఉంటాయి ఇన్ని డెక్స్లోనే. సో ఇది వచ్చి డెక్ 4. మధ్యలో బార్ చూస్తున్నారు కదా, ఆ బార్ పైకి కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ ఏరియా వచ్చి గెస్ట్ సర్వీసెస్ ఏరియా. అండ్ మనము క్రూజ్లో ఏమైనా ఫొటోస్ దిగాలన్నా దానికి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మనం ఫోటో కాపీస్ తీసుకోవచ్చు అనమాట. దిస్ కంప్లీట్ ఏరియా ఇస్ లైక్ గెస్ట్ సర్వీసెస్ ఏరియా అన్నట్టు. మనకు ఒక యాప్ ఉంటుంది, రాయల్ కరేబియన్ యాప్. దాంట్లో అన్నీ కనిపిస్తాయి మనకు అర్థం కానీ ఇంకేమైనా ఉంటే ఆ క్వశ్చన్స్ మనం వచ్చి ఇక్కడ అడగచ్చు. సో దెర్ వాజ్ అ మిర్రర్ హియర్ సేయింగ్ దట్ షో మీ సమ్ లవ్. సో జస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ తీసుకుంటున్నాయి అక్కడ. అండ్ ఇది ఎలివేటర్లో మిర్రర్ వాస్ రియలీ గుడ్. ఇది వచ్చి డెక్ 5 అనమాట. ఇందాక చెప్పా కదా హ్యాంగింగ్ బార్ అని, ఆ బార్కి ఆపోజిట్లో ఒక రెడ్ కార్ డిస్ప్లే చేశారు. ఇక్కడ అన్ని షాప్స్, రెస్టారెంట్స్, బార్స్, స్టార్బక్స్, కెఫేస్, పిజ్జా కార్నర్స్ అన్నీ ఉంటాయి. వెళ్తూ ఉంటే అన్ని రెస్టారెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనము మన ప్యాకేజ్లోనే కొన్ని రెస్టారెంట్స్ ఆర్ ఫ్రీ, కొన్ని మనం బుక్ చేసుకోవాలి, రిజర్వ్ చేసుకోవాలి, దే ఆర్ పేడ్. సో మాకు పిజ్జా ఫ్రీ ఉండే. దాని తర్వాత ఇంకా కిడ్స్కి తెలుసు కదా, వాయి కోసం క్యారూసెల్ మీదకి వచ్చామన్నమాట. ఇది వచ్చి డెక్ 5 నుంచే బయటికి వస్తే ఈ క్యారూసెల్ ఉంటుంది. ఇది కొంచెం కిడ్స్ ఏరియా లాగా ఉంది. బట్ ఆన్ అదర్ సైడ్ వీ హ్యావ్ ఎ బార్. ఒక సైడ్లో వచ్చి షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పి క్యాండీస్ అవి ఇవి అమ్ముతున్నారు. దాని పక్కన వీ హ్యావ్ బర్గర్స్. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బర్గర్ కింగ్ లాగా ఒకటి ఉండే బర్గర్ షాప్. ఈ క్యారూసెల్ అయిపోయాక ఆపోజిట్లో మనకి రాక్ క్లైంబింగ్ ఉంది. ఆబ్వియస్లీ వాయు క్యారూసెల్ ఎక్కినాక దిగను అంటాడు కాబట్టి 2 to 3 times క్యారూసెల్ రైడ్ ఎక్కిండు. దాని తర్వాత కిడ్స్ ఏరియా ఉండే ఒక సైడ్కి. దీని పక్కన రాక్ క్లైంబింగ్ ఉండే. రాక్ క్లైంబింగ్ కూడా మేము చేయలేదు, బట్ చాలామంది చేస్తుండే అక్కడ రాక్ క్లైంబింగ్. మేము చేస్తుంటే బాగుంటుండే, బట్ మాకు టైం సరిపోలేదు. అండ్ వెన్ యూ ఆర్ గోయింగ్ విత్ కిడ్స్ వీ నీడ్ టు ప్లాన్ ఏ లాట్ కాబట్టి సో మేము రాక్ క్లైంబింగ్ చేయలేకపోయాము, మా కిడ్స్ ఉండే కాబట్టి. సో వాళ్ళు ఆడుకుంటుండే. మాతో పాటు ఇంకో కపుల్ కూడా వచ్చిండే, మా ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా ఒక అబ్బాయి. సో వాయు కలిసి గేమ్స్ ఆడుతున్నారు. నేను చెప్పిన రాక్ క్లైంబింగ్ ఇదే. అండ్ ఇక్కడ ఇంటెన్స్ షో అని అక్కడ ఉండే అనమాట. మేము సెకండ్ డే రోజు చూసాము. ఇట్ వాజ్ వెరీ ఇంటెన్స్, చాలా బాగుండే. దాని తర్వాత మేము ఇంకా రూమ్స్లోకి వెళ్ళాము. ఇదంతా వాక్వే, చాలా లోపలికి నడిచాక, అందుకే మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నా. ఇట్ వాజ్ సో లాంగ్ వాక్వే అనమాట. మన లగేజెస్ అంతా కిందనే మనం పోర్ట్ రూపల్కి వచ్చే ముందే వాళ్ళు చెక్ ఇన్ చేసుకొని మన డోర్ ముందు పెట్టేస్తారు. మన లగేజ్ ట్యాగ్ ఉంటుంది, దాన్ని బట్టి మన డోర్ ముందు పెట్టేస్తారు. మా రూమ్ నెంబర్ వచ్చి 12300 అనమాట. రూమ్ కార్డ్స్ మనకి బయటనే ఉంటాయి, జస్ట్ స్కాన్ చేస్తే అయిపోతుంది. దీన్ని సేల్ పాస్ అంటారు. మొత్తం క్రూజ్ మొత్తం మనదంతా ఈ సేల్ పాస్తోనే నడుస్తుంది. నో క్రెడిట్ కార్డ్స్, నో క్యాష్, నథింగ్, జస్ట్ సేల్ పాస్. ఆ సేల్ పాస్ లేకపోతే ఎంటర్ ఉండదు, ఎగ్జిట్ ఉండదు అనమాట. సో ఈ సేల్ పాస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. వావ్, బాల్కనీ, ఓషన్ వ్యూ. Okay, let's explore. Okay, this is bathroom. It's a decent size. Hello. This is bed. Good. We have few cupboards here. Cupboards are nice. Okay. We have a locker too. We have a mirror. Right up. Say hi. Hi guys. It's a turtle. Okay. There is an bed cum sofa. And here's one more small mirror. And small chest. And this is a balcony. Hi Titu. Oh my god, the view is beautiful. Miami. కింద పడుతుందా మయామి? మయామి కార్తీక్ కూడా కనిపిస్తుందా ఇట్లా? పక్క రూమేనా? అవుతుందా? కార్తీక్ అమ్మని మైక్
అలా రూమ్ టూర్ అయిపోయాక క్రూజ్ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాము. కానీ వాయు వాజ్ నాట్ సపోర్టింగ్. సో నేను ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నానంటే వాయుని డే కేర్లో దింపాం. ఫస్ట్ టైం వాయుని నేను డే కేర్లో దింపడం అనమాట. జస్ట్ ఫర్ 30 minutes, 30 to 40 minutes కోసం దింపాము. బట్ నేను అది తీసుకోలేకపోయా. వేరే బాబు ఏడవడం వల్ల వాయు కూడా అలా ఏడుస్తాడని నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి ఏడ్చేసాను అనమాట. అండ్ దాని తర్వాత ఒక 2-3 ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ తీసుకొని కొంచెం క్రూజ్ అట్లా ఎక్స్ప్లోర్ చేసాం. పైకి వెళ్ళి అడల్ట్ రైడ్స్ కొంచెం సిద్ధు చేశాడు, నేను చేయలేదు. బికాస్ మై డ్రెస్ వాజ్ నాట్ సపోర్టింగ్. అండ్ అలా ఫోన్ వచ్చేసింది, వాయిగడు పడుకున్నాడు అని చెప్పి వెళ్ళి వాయిని పిక్ చేసుకొని వచ్చి వాయిగడ్ న్యాప్ అయిపోయాక మేము ఇంకా వాటర్ స్ప్లాష్కి వెళ్ళాము. వెదర్ చాలా బాగుండే. సో వాటర్ స్ప్లాష్ గుడ్ టైం కదా అని చెప్పి కిడ్స్ పూల్ వాటర్ స్ప్లాష్కి వెళ్ళాము. వాయిగాడికి వాటర్ అంటే చాలా ఇష్టం, స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం. సో బాగా అంటే బాగా వాటర్లో ఆడాడు. ఇంకా అలా ఆడడం వల్ల వాడికి ఈవినింగ్ అయ్యేసరికి 7 కల్లా నిద్ర వచ్చేస్తుంది. బాగా నిద్ర వస్తుంటే క్రాంకీ చేస్తుంటే కొంచెం సిద్ధు ఎత్తుకున్నాడు కాసేపు. ఇది వచ్చి రెస్టారెంట్, లైక్ ఫార్మల్ డైనింగ్ రెస్టారెంట్ అనమాట. మనకి క్రూజ్లో అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, మెనీ వెరైటీస్ ఉంటాయన్నమాట. కాకపోతే ఇండియన్ మీల్స్ మాత్రం కొంచెమే, ఇండియన్ వెరైటీస్ కొన్నే ఉంటాయి, 3 to 4. కానీ అదర్ క్యూసైన్స్ మాత్రం చాలా ఉంటాయి. సో ఈ డైనింగ్ ఏంటంటే మేము ముందే క్రూజ్కి ఎక్కక ముందే 3-4 days ముందే మేము రిజర్వ్ చేసుకున్నాం టేబుల్ని. 3 nights చేసుకున్నాం కానీ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అనిపించింది. ఒక్క నైట్కే వెళ్ళాము అక్కడికి. సో మిగతా టూ nights మేము పైన పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది, అక్కడ ఫుడ్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి కూడా ఫుడ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మెన్యూ లాగా ఇచ్చి దీంట్లో ఒక 20 varieties పెడతాడు, అక్కడ ఒక 50 varieties పెడతాడనమాట. సో నాకేమంత వర్త్ ఇట్ అనిపించలేదు. సో మా టేబుల్ రెడీ అని చెప్పంగానే మేము ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ వాయు వాజ్ స్లీపీ, వాడు అంతేం డిన్నర్ చేయలేదు. బట్ మిల్క్ తాగేశాడు కాబట్టి ఇంకా నేను పాడుకుంటే బెస్ట్ కదా అని అనుకున్నాను. హీ వాజ్ ఆల్మోస్ట్ స్లీపీ. సో ఈ రెస్టారెంట్ అంతా లైక్ ఒక్కసారి వెళ్తారు అనుకుంటా మోస్ట్లీ. వన్ టైమ్ ఇస్ ఫైన్, బట్ ఎవ్రీ నైట్ ఆర్ ఎవ్రీ లంచ్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అనిపించింది. Happy birthday. Happy birthday to you. Thank you so much. ఇక్కడ స్మాల్ కేక్ కటింగ్ చేపిస్తుండే నాకు, బికాస్ లాస్ట్ వీక్ నా బర్త్డే జరిగింది కాబట్టి ఇట్స్ లైక్ మా బర్త్డే క్రూజ్ అన్నట్టు ఒక కేక్ కట్ చేయించిండ్రు అంతే. దట్స్ ఇట్ ఫర్ ద day 1. We are done with the day 1. Thank you for watching, guys. Please like, share, comment and subscribe to our channel Hadavidi House. Thank you.